వేదాంత పరిచయము పరిభాష. వేదాంత సారం. జీవాత్మ పరమాత్మల ఐక్యం. దీని ద్వారా నేను ప్రతిబింబ చైతన్యాన్ని కాదని బింబ చైతన్యాన్నని తెలుసుకున్నాం. ఈ బింబ చైతన్యాన్ని ఆత్మ అని, నేను అని, బ్రహ్మ అని అంటున్నాం. ప్రతిబింబ చైతన్యాన్ని వ్యష్టి స్థాయిలో జీవుడు అని, సమష్టి స్థాయిలో ఈశ్వరుడు అని అంటున్నాం. బింబ చైతన్యం నిర్గుణం, కానీ ప్రతిబింబ చైతన్యానికి గుణాలుంటాయి. ఈశ్వరునికి ఉత్తమ గుణాలుంటే జీవునికి అధమ గుణాలుంటాయి. కానీ ఈ రెండు ప్రతిబింబ మాధ్యమం వల్ల కలిగాయి. కానీ బింబ చైతన్యానికి ఈ లక్షణాలు ఏవి అంటావు? వేదాంతం ఈ విధంగా జీవ ఈశ్వర ఐక్యం బోధిస్తోంది. ఈ జ్ఞానం వల్ల కలిగే లాభం ఏమిటి? నేను సచ్చిదానంద స్వరూప ఆత్మను, నేను సర్వవ్యాపిని, నేను బింబ చైతన్యాన్ని అనే జ్ఞానం రెండు ఫలాలను ఇస్తుంది. ఒకటి జీవన్ముక్తి, రెండు విదేహముక్తి. జీవన్ముక్తి ఎలా కలుగుతుంది? ఇది పూర్తిగా మానసిక స్థాయిలో కలుగుతుంది. ఇది మూడు విధాలుగా కలుగుతుంది: స్వతంత్ర భావన, పూర్ణత్వ భావన, సమత్వ భావన. విదేహముక్తి రెండో ఫలం. విదేహముక్తి అంటే పునర్జన్మ ఉండదు. ఇది అర్థం అవ్వాలంటే ముందు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. పునర్జన్మ పొందటమో మానడమో కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది.